చికెన్ నువ్వు తినట్లేదని చెప్తుంది అనమాట. సో నేను ఈ వ్లాగ్లో ఐ ప్రామిస్డ్ ఐ విల్ నాట్ షో కిచెన్ అని. సో ఇంకా అందుకే కిచెన్లో కిచెన్లోకి తీసుకొని రానని చెప్పిన. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ అయితే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియో చూడకపోతే చూసేయండి. సో ఈరోజు అయితే చాలా సడన్గా చార్మినార్ వెళ్దామని అనుకున్నాం అనమాట. సో ఇంపల్స్గా రెడీ అయిపోయినాం అండ్ ఇంకొక 5-10 మినిట్స్లో స్టార్ట్ కూడా అయిపోవాలన్నమాట. సో మేమేం చేసినాం అనేది వ్లాగ్. సో లెట్స్ సీ. అండ్ రంజాన్ సీజన్లో దిస్ మై ఫస్ట్ టైం విజిటింగ్ చార్మినార్ అనమాట. సో ఎట్లుంటుంది ఏంది అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ ఆర్ చాలా డల్ వైపు ఉంటుందేమో చూసి వచ్చాక చెప్తా. సో లెట్స్ గో. ఇంట్లోనే చెప్పిన కదా. సో చార్మినార్ చూడటం ఫస్ట్ టైం రంజాన్ సీజన్లో అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే షాదాబ్కి వెళ్ళినాం అనమాట. సో హలీం తినడానికి చాలానే హైప్ ఇచ్చిరు. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, నాకు చాలా నచ్చింది. సో మీకు ఎవరికైనా ఇక్కడ నచ్చితే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో మీ ఫేవరెట్ స్పాట్స్ ఆఫ్ హలీం ఏంటి? నాకు ఈసారి అయితే పారడైజ్ అండ్ ఆల్సో షాదాబ్లో నచ్చిందనమాట. నేనైతే పిస్తా హౌస్లో కూడా తిన్నాను, నాకు అంతేం అనిపించలేదు పిస్తా హౌస్ హలీం. సో ఇంకా ఫైనల్లీ అలా మళ్ళీ యూటర్న్ తీసుకొని మొత్తం తిరిగేసి చార్మినార్ దగ్గరికి వచ్చేసి ఫుల్గా వాకింగ్ చేసినాం అనమాట అటు ఇటు. సో మస్ట్ చేయాల్సిన వాటిలలో ఏమైనా కెఫేకి వెళ్ళి ఛాయ్ తాగాలి కదా. సో అది దానికోసమే వెతుకుతున్నాను అనమాట, ఎక్కడుంది అని చెప్పేసి. సో ఫైనలీ చార్మినార్ని కొన్ని యాస్థెటిక్ షాట్ తీసిన తర్వాత అయితే దొరికేసింది. సో ఇంకా వాడికి ఒక కాఫీ సారీ చాయ్ చెప్పినాము. సో మంచిగా చాయ్ని చల్లారిపోయే వారికి 2-3 ఫోటోలు తీసుకొని ఇంకా వీఆర్ బ్యాక్ రషింగ్ అనమాట. బికాజ్ ఆ రోజు వర్షం పడేలాగా చాలా అనిపించింది అండ్ చాలా హ్యూమిడ్గా కూడా ఉంది. సో ఇంకా ఎందుకులే రిస్క్ అని చెప్పి వీఆర్ బ్యాక్. మాకు కొంచెం ధూళి ఎక్కువ కదా, అందుకని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకొని వీఆర్ లైక్ ఓకే ట్యాంక్ బండ్కి వెళ్దాము అని చెప్పి ట్యాంక్ బండ్కి వెళ్ళాం అనమాట. సెక్రటేరియట్ అవన్నీ చూసుకుంటూ. సో ఈ బాతులు నాకు చాలా క్యూట్గా అనిపించినాయి. దేవర్ లైక్ ఎంత బాగున్నాయి కదా అని చెప్పి వీడియో తీసుకొని ఉండి అండ్ థండర్స్ వస్తున్నాయి అనమాట అప్పటి వరకు. సో ఒక వీకెండ్ అయితే ఇలా జరిగింది. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియో చూడకపోతే చూసేయండి. సో ఈరోజు కూడా అనదర్ డే ఇన్ మై మామ్స్ ప్లేస్ అనమాట. బికాజ్ ఇప్పుడు వెళ్తున్నాము. సో చాలా దగ్గర అండ్ సో వెళ్ళి డే ఎలా అయితే చూద్దాం. అన్లైక్ ద లాస్ట్ బ్లాగ్ మొత్తం కుకింగ్లో కాకుండా ఈసారి నేను ఏం చేస్తాను ప్రాపర్గా షూట్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. Morning 2 liters water intake complete, successful. సో ఇంక ఈరోజు అనదర్ హాలిడే అనమాట. సో ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళుండే ఆ రోజు. సో ఇంకా మంచిగా ఫస్ట్ అయితే మస్తు పిల్లలు ఎంజాయ్ చేసుకుని నా ప్రాజెక్ట్ చేస్తున్నా. బికాస్ ఒకటే రోజు హాలిడే ఉంది. సో నెక్స్ట్ డే చూపించాలన్నమాట. అందుకని కొంచెం కరెక్షన్స్ అవి ఉంటే చేసుకుంటుండే. అండ్ ఆల్సో ఇక్కడ మంచి మస్క్ మిలన్ అండ్ ఫ్రూట్స్ తింటున్నాను అనమాట. బేసికలీ గ్రేప్స్ అండ్ ఆల్సో అన్ని అట్లా తింటున్నా. అండ్ సైమల్టేనియస్గా అన్న వాళ్ళతో ర్యాండమ్గా ఏదో టాపిక్ గురించి కాల్ మాట్లాడుతుండే. సో ఇంకా అందుకే ఎందుకులే అని చెప్పి మ్యూట్ చేసేసిన అనమాట ఈ క్లిప్పింగ్. సో ఇంకా దాని తర్వాత డాడీ ఆ రోజు చాలా రోజుల తర్వాత మటన్ నేను చికెన్ 2 తెచ్చిండు. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ చికెన్ తెచ్చినావు డాడీ అన్నట్టు. బికాజ్ చాలా డేస్ అయిపోయింది అనమాట. సో ఇంకా మంచిగా మటన్ అండ్ చికెన్ కుక్ చేసుకున్నాము. యాజ్ ప్రామిస్డ్ ఈ వ్లాగ్లో నేను ఎక్కువ కిచెన్ చూపించట్లేదు, జస్ట్ అట్లా చూపిస్తున్నాను అనమాట. మమ్మీ నేను కుకింగ్ చేస్తున్నాము అని అన్నట్టు. సో ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం త్వరగా 2K ఫాలోవర్స్ అయిపోదాము. సో మన ఛానల్లో కొన్ని వ్లాగ్స్ చాలా బాగుంటాయి. అండ్ అసలు బోరింగ్ వ్లాగ్స్ ఏమి ఉండవు, అన్నీ బాగుంటాయి. నాకైతే అన్నీ చాలా ఇష్టము. సో ఇంకా అట్లా మటన్ పొయ్యి మీద వేసేసిన అనమాట. పాత వీడియోస్ చూసిన వాళ్ళకి అందరూ గుర్తుండే ఉంటుంది లైక్ ఈ సార్ట్ ఆఫ్ ప్లేస్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఇక్కడ నుంచి చేస్తుండే. సో ఆల్రెడీ మటన్ ఈజ్ కుకింగ్ అనమాట. సో నేను ఈ వ్లాగ్లో ఐ ప్రామిస్డ్ ఐ విల్ నాట్ షో కిచెన్ అని. సో ఇంకా అందుకే కిచెన్లో ఏం షూట్ చేయలేదు, బిట్స్ అండ్ పీసెస్ షూట్ చేసిన, బట్ మొత్తం కిచెన్లో అయితే షూట్ చేయలేదు అనమాట. సో ప్రాజెక్ట్ కూడా సబ్మిట్ చేయాలి, అది కూడా సైమల్టేనియస్గా నడుస్తుంది. ఈరోజు ఒకరోజే హాలిడే కాబట్టి వి షుడ్ మేనేజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్. అండ్ దాని తర్వాత అయితే మనకు పెద్ద పనులు ఏం లేవు, జస్ట్ ప్రాజెక్ట్ ఇస్ ఇంపార్టెంట్ రైట్ నౌ. అండ్ అది కంప్లీట్ చేసుకుంటే ఇంకా మొత్తం కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనమాట. సో మంచిగా తినేసిన తర్వాత సి
కర్రీ కూడా అయిపోవడానికొచ్చింది. నాకైతే మటన్ నేను చేసింది ఎంత నచ్చుతదో. సో, ఇంకా డాడీ చికెన్ కూడా తెచ్చుకున్నాయి. సో, అది కూడా కుక్ చేయాలి అని చెప్తుండే అనమాట. సో, నేను కుక్ చేసిన మటన్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. స్పైసెస్ అవన్నీ కరెక్ట్‌గా బ్యాలెన్స్ అయ్యి పీస్‌కి కరెక్ట్‌గా ఉన్నాయనిపిస్తది. సో, మనమే ఫస్ట్ టేస్ట్ చేసినాం అనమాట. ఐ వాస్ లైక్ వావ్! తోపురా నువ్వు అని అనుకోనుండే. అండ్ దీని తర్వాత అయితే ఇంకేం చేయలే అనమాట. నేను షూట్ చేయడం కూడా ప్రాపర్‌గా షూట్ చేయలేదు. సో, లంచ్ తర్వాత మంచిగా గేమ్స్ ఆడుకున్నాము. సో, అక్కడి వరకే షూట్ చేసిన. అండ్ ఈవినింగ్ మొత్తం ఐ వాస్ లిటిల్ బిజీ ఇన్ డూయింగ్ ప్రాజెక్ట్ అండ్ స్టఫ్. సో, ఇంకా ఏం టచ్ చేయలే అనమాట. సో, ఇంకా ఇక్కడైతే లంచ్ చేసేస్తున్నాము అండ్ ఊనో ఆడుతున్నాము. ఇద్దరే ఊనో ఆడితే ఇట్స్ లైక్ టార్చర్ అనమాట. ఇట్స్ నెవర్ ఎండింగ్. మేమైతే ఆల్మోస్ట్ ఒక మూవీ స్టార్ట్ చేసుకొని కంటిన్యూషన్‌గా ఆడుతున్నాయి. అయినా అయిపోలే. ఈ వ్లాగ్ ఇక్కడ వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్. మీట్ యు ఆల్ నెక్స్ట్ వీడియో.